ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ముగింపుతో ఇండియా ది ఓవల్లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై కేవలం 6 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. చివరి బంతి వరకు అభిమానులను ఉత్కంఠగా ఉంచిన ఈ మ్యాచ్ సిరీస్ను 2-2తో సమం చేసింది. టాస్ అండ్ మొదటి ఇన్నింగ్స్ డ్రామా. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ వరుసగా 5వసారి టాస్ ఓడిపోయాడు. బ్యాటింగ్కి దిగిన భారత కరుణ్ నాయర్ అర్ధశతకం మరియు సాయి సుదర్శన 38 పరుగులతో ఆదుకున్న మిగిలిన వారు విఫలమవడంతో కేవలం 224 పరుగులకే ఆలౌటయింది. ఇంగ్లాండ్ బౌలర్ ఆట్కిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లాండ్ కూడా ఎక్కువ ఆధిక్యం సాధించలేక 247 పరుగులకే ఆలౌటయింది. జాక్ క్రాలీ మరియు హ్యారీ బ్రూక్ అర్ధశతకాలు చేశారు. భారత్ రెండో ఇన్నింగ్స్ గేమ్ చేంజర్. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసి మ్యాచ్ని తన చేతుల్లోకి తీసుకుంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన 60వ టెస్ట్ సెంచరీ చేసి టీంకి బలమిచ్చాడు. ఆకాష్ దీప్ నైట్ వాచ్మన్గా వచ్చి అద్భుతంగా ఆడి 66 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా అర్ధశతకాలతో కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ మరోసారి 5 వికెట్లు తీసిన భారత్ అప్పటికీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ డ్రామా మొదలు 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బెన్ డకెట్ అర్ధశతకంతో మంచి ఆరంభాన్ని ఇచ్చింది. 106 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ హ్యారీ బ్రూక్, జో రూట్ల భాగస్వామ్యంతో గెలిచేలా కనిపించింది. ఒక దశలో హ్యారీ బ్రూక్ క్యాచ్ని సిరాజ్ వదిలేయగా బ్రూక్ దాన్ని అవకాశంగా మార్చుకుని సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ 300 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి గెలవడానికి కేవలం 74 పరుగులు మాత్రమే అవసరం కావడంతో మ్యాచ్ అయిపోయినట్టే అనిపించింది. భారత్ తిరిగి పోరాటం. అద్భుత క్షణం అప్పుడు మొదలైంది అసలు మ్యాజిక్. ఆకాష్ దీప్ 100 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ను అవుట్ చేసి టీంకి ఊపునిచ్చాడు. టీ బ్రేక్ తరువాత సిరాజ్ మరియు ప్రసిద్ధ్ అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ని 339 పరుగులకు ఆలౌట్ చేశారు. 4వ రోజు ముగిసే సమయానికి భారత్కి గెలవాలంటే 1 వికెట్, ఇంగ్లాండ్కి గెలవాలంటే 35 పరుగులు అవసరమయ్యాయి. తుది పోరాటం 5వ రోజు ఒత్తిడితో మొదలైంది. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్తో జేమీ స్మిత్ను అవుట్ చేశాడు. ఆ సమయంలో స్కోర్ 357 భాగించగా 9. ఇంగ్లాండ్కి గెలవాలంటే 17 పరుగులు అవసరం. అప్పుడు ఆఖరి వికెట్ కోసం మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. గాయపడిన క్రిస్ వోక్స్ బ్యాటింగ్కి బిగలేకపోగా ఆట్కిన్సన్ ఒక 6 కొట్టి స్కోర్ని 7 పరుగులకు తీసుకొచ్చాడు. అందరూ ఇంగ్లాండ్ గెలుస్తుందని అనుకున్నారు. అప్పుడు చివరి ఓవర్ బౌలింగ్కి సిరాజ్ వచ్చాడు. మొదటి బంతికే ఒక అద్భుతమైన యార్కర్ వేసి ఆట్కిన్సన్ని బౌల్డ్ చేశాడు. భారత్ 6 పరుగుల తేడాతో గెలిచిందని తెలిసి స్టేడియం మొత్తం శబ్దంతో మారుమోగింది. సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.